రూపాయలు కిలో బియ్యానికి 30 రూపాయలు ఇస్తుంటే మీరు సన్న బియ్యం ఏంటి సన్న బియ్యం మొత్తుకుంటే ఇచ్చుడే లేదా? ఇచ్చుడే లేదా? ఉర్రంగా పబ్లిక్ అంతా లొలిపడితే గియాలిచ్చి ఇవాళ దాన్ని దానికి ఏదో చేసినట్టు చెప్పడం తప్పు, చాలా పొరపాటు, మంచి పద్ధతి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది. వెంటనే ఈ విషయంలో ఇప్పటికే కిషన్ రెడ్డి గారు ఈరోజే మరి పిలుపునివ్వడం జరిగింది. కిషన్ రెడ్డి, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ప్రతి మండలంలో కూడా మండలాధ్యక్షులందరూ కూడా రేషన్ బియ్యము సన్న బియ్యం తీసుకుంటున్నటువంటి మోడీ గారి బియ్యం తీసుకుంటున్నటువంటి లబ్ధిదారుల ఇంటికి పోయి భోజనం చేయడం, రేషన్ షాపుల వద్ద మోడీ గారికి ఫోటో పెట్టడం, లబ్ధిదారులను కలవడము, గ్రామాల్లో ఈ మోడీ గారి బియ్యం అనేటువంటి వాస్తవ విషయాలను ప్రచారం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మండలాల వారీగా కార్యకర్తలు, మండలాధ్యక్షులతో పాటు నాయకులందరూ కూడా మోడీ గారి బియ్యం విషయంలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని చెప్పి మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. అది లక్ష్మణ్ గారు మాట్లాడతారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడతారు. ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఏది హెచ్యూ విషయంలో. ఏబీవీపీ కార్యకర్త రోహిత్ అనే కార్యకర్తను చూడండి ఏ విధంగా కొట్టుకు చూడండి పోలీసులు. చూడండి, ఈయన ఇప్పటికి 6 రోజుల నుంచి సంగారెడ్డి జైల్లో ఉన్నాడు. ఈయన స్కాలర్ దల్లా, ఆ యూనివర్సిటీ స్టూడెంట్. ఈయన యూనివర్సిటీ స్టూడెంట్ కాదని చెప్పి పోలీసు వాళ్ళు ఆయన మీద దాడులు చేసి ఆయన మీద పెట్టిన కేసు ఏంటంటే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడట. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఆయన స్కాలర్ స్టూడెంట్, కష్టపడి చదువుకునే స్టూడెంటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడని చెప్పి ఆయనను సంగారెడ్డి జైలుకు పంపించింది పోలీసులు కొట్టి. ఇది ఎంతవరకు కరెక్టు, ఎంత దుర్మార్గమో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచించండి. అనేక మంది యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడులు చేసి, పోలీసులు దాడులు చేసి వాళ్ళని రిమాండ్ చేస్తుంటే, అక్రమ కేసులు బనాయించి రిమాండ్ చేస్తుంటే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ పక్క జాగాకు పోలే, వాళ్ళ జాగాలు కాపాడుకోవడం కోసము వాళ్ళు ఉద్యమం చేస్తే, ఆందోళన చేస్తే పోలీసులతో దాడులు చేయించి వాళ్ళ మీద అక్రమ ఆయుధాలను కేసులు పెడితే ఇలా విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? రోహిత్ను ఇప్పటికీ 6 రోజుల సంగారెడ్డి జైల్లో ఉంచారు. అక్రమ కేసు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి. ఏబీవీపీ కార్యకర్త. కాబట్టి అక్రమ కేసులు పెట్టిన విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయాలి. జైల్లో ఉన్నటువంటి ఆ విద్యార్థులను వెంటనే బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వమే రిస్క్ తీసుకొని వాళ్ళని విడుదల చేయించాలి. విద్యార్థుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వం మిగిలాలి రాసి పెట్టుకోరు. అలా విద్యార్థులు కామ పట్టు కూర్చోరు. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న భూమిలోను అంతకుముందు ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 20,000 కోట్ల రూపాయల విలువ భూములు అమ్ముకున్నారు. వీళ్ళేమో వాళ్ళకి దిట్టుగా 50,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి భూములు అమ్మాయని చెప్పి వీళ్ళు పోటీ పడుతున్నారు. ఇక రాబోయే తలకు గజం జాగ కూడా మిగతట్లేదు. ఇక ఎస్సీలు మా ప్రభుత్వం ఉందా అని పెట్టి మరి ప్రభుత్వం నీదే కదా, మీరు వాళ్ళు ఒకటేనే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనే. ఎస్సీ గురించి లక్ష్మణ్ గారు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు. మళ్ళీ దాన్ని మనకు బియ్యం దాన్ని డైవర్ట్ చేయకండి ఇష్యూ.